క్యాన్సర్ వ్యాధికి ప్రస్తుత కాలంలో అందరికీ అందుబాటులో ఉన్న చికిత్సలు కీమో మరియు రేడియో చికిత్సలు మాత్రమే. కీమోథెరపీ అనేది క్యాన్సర్ బాధితుల శరీరంలోని క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యవంతమైన కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. దీని ఫలితంగా చాలా మంది క్యాన్సర్ బాధితులలో జుట్టు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ రాలిపోవడం సర్వసాధారణమైన విషయం. ఇది క్యాన్సర్ బాధితుల్లో ఆత్మన్యూనత భావానికి దారితీస్తుంది. వారు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడతారు. కొంతమంది అయితే జుట్టు రాలుతుందని చికిత్సను కూడా వద్దంటారు. అలాంటి వారి కోసం దాతల నుండి వెంట్రుకలు సేకరించి కృత్రిమ జుట్టు అలంకారంగా పెట్టుకునే విధంగా చేసి క్యాన్సర్ పేషెంట్స్ కి అందించే సదుద్దేశంతో హైదరాబాద్ లో నడపబడుతున్న హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అనే సంస్థకు కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి తన తల వెంట్రుకలను స్వచ్ఛందంగా పంపించారు. హలో, నమస్తే. నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. గత 3 సంవత్సరాలు, దాదాపు 3 సంవత్సరాల నుండి నా హెయిర్స్, నా బియర్డ్ పెంచడం జరిగింది. పెంచి 2 days బ్యాక్ క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయడం కోసం హెయిర్ కట్ చేసుకోవడం జరిగింది. నిన్న కొరియర్ చేయడం జరిగింది. ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్కి కీమోథెరపీ వల్ల హెయిర్ లాస్ అవుతుంది. అంటే క్యాన్సర్ కణాలతో పాటు కొంచెం వాల్యుబుల్ కణాలను కూడా చంపేస్తుంది. అట్లా చచ్చిపోవడం వల్ల వాళ్ళకి హెయిర్ లాస్ కావడం జరుగుతుంది. అది మేబీ 6 monthsలో రావచ్చు, ఇంకా పూర్తిగా కూడా రాకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి విగ్ మేకింగ్ చేసే ఒక సంస్థకి, హైదరాబాద్లో ఉన్న సంస్థకి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకి నేను నా హెయిర్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళు విగ్ మేక్ చేసి ఆ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే బాధతో ఉంటారో, బయటికి రాలేకపోతూ ఉంటారో, వాళ్ళని బయటికి తీసుకొచ్చుడే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన బంధువులు, మిత్ర బృందం తనను గత 3 సంవత్సరాలుగా తాను జుట్టు పెంచడం వలన తనను వ్యక్తిగతంగా అవహేళనకు గురి చేసినప్పటికీ క్యాన్సర్ పేషెంట్స్లో ఆత్మవిశ్వాసం నింపడంలో ఉన్న ఆనందం కోసం తన తల వెంట్రుకలను పెంచి దానంగా ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ రెడ్డిని చిన్నప్పటి నుంచి చూస్తున్న తన ఆత్మీయులు కూడా అమ్మ న్యూస్తో ప్రత్యేకంగా వారి అభిప్రాయాన్ని తెలిపారు. నేను దాదాపు 3 years నుంచి పెంచాను. ఇంకా సొసైటీలో కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళు కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, చాలామంది చాలా రకాలుగా అన్నారు. అన్నప్పటికీ నాకున్న ఫీలింగ్ ఏంటంటే, నేను ఏమంటారు, ఆర్గాన్స్ డొనేట్ చేయడం కోసము చాలామంది ఉన్నారు. నా స్నేహితుడు రుద్రారంలో చనిపోయినాడు, గంగసాని శ్రీనివాస్ రెడ్డి అని. ఆయన కూడా ఆర్గాన్స్ డొనేట్ చేసినాము. ప్రతి మినిట్ ఆర్గాన్స్ డొనేట్ కంటే ముందు కూడా మేము ఆలోచించే విషయం ఏంటంటే, మేము ఎక్కడైనా కూర్చున్న బై ఛాన్స్లో ఎప్పుడన్నా మంద అయినా కూడా నా లివర్, నా కిడ్నీ వాళ్ళకి పనిచేస్తాయా అనే ఆలోచనలలోనే ఉండేది. చాలాసార్లు మేము ఆ శ్రీనివాస్ రెడ్డి కానీ నేను కానీ డిస్కస్ చేసుకున్న విషయాలు ఇవి. ఇప్పుడు తను లేరు, తన ఆర్గాన్స్ ఎక్కడో ఒక దగ్గర బతికే ఉన్నాయి. అట్లా నేను అనుకునేది ఏంటంటే, నా బ్లడ్ డొనేషను, ఫుడ్ డొనేషను, ఇట్లాంటి డొనేషన్స్ అన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. బట్ ఇది కూడా ఒక రకమైన డొనేషనే నేను చేయడం జరిగింది. ఈ బాబు నాకు మనబడవుతాడు. అయితే ఈ కరోనా టైంలో 3 నెలలు బయటికి వెళ్ళకుండా ఉన్నారు. అప్పుడు భయంగా ఉండి షాప్లో తీసుకోక అట్లే పెంచుకున్నాడు. ఆ తర్వాత 3-4 నెలలు అయిన తర్వాత ఇంట్లో మా ఫ్యామిలీ, మా చుట్టాలు అందరూ కోప్పడ్డాం. ఎందుకు ఇది పెంచుకుంటున్నావు, వద్దు, తీసేయి, అది ఇదంటే అప్పుడప్పుడు అంత టెన్షన్ పడేది. కానీ మాకేం జవాబు చెప్పకుండా అట్లే ఉంచుకొని తర్వాత ఏమైంది, తీసేయి, అది ఇదని మేము చాలా మందిని కోప్పడ్డాం. ఒక్కొక్కసారి పాపం అన్నం పల్లెంలో పెట్టుకున్నాక కూడా మస్తు బాధపడేది, టెన్షన్గా ఉండేది. అయినా ఇక ఏం ఆలోచించిండో మాకు తెలియదు. ఇక తర్వాత కొద్ది రోజులు అయినాక చెప్పిండు, ఇట్లాంటి వాళ్ళకి నేను ఇచ్చేస్తా అని తెలుసుకున్నా, వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి అన్న తర్వాత ఇక మేము కొద్దిగా కాముగా అయినా బయట వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. కానీ ఎంతోమంది చాలా ఇబ్బంది పెట్టినా కూడా పాపం మస్తు టెన్షన్గా ఉండి, దీని వెనకాల ఇంత మంచి ఆన్సర్ ఉందని మాకు తెలియక ఎంతోమంది మేము ఆయనను టెన్షన్గా మాట్లాడినాము.
ఎన్నో బాధలు పడ్డాడు అని ఇప్పుడు ఇదొకటి మంచి పని జరిగింది అని నాకు చాలా ఆనందంగా ఉన్నది. నా పేరు రాజేందర్ రెడ్డి. మా మనవాడు శ్యామ్ సుందర్ రెడ్డి అని ఎంటికలు పెంచుకుంటూ తిరుగుతాడు. పెళ్లి కాలేదు అది అంది, పెళ్లి కాదురా ఇట్లా అవారాలు ఎక్కువ ఉన్నవరా అని పొట్టుపొడి తిట్టినా రోజు పెళ్లి కాదు కథ కాదు మంచిగా నీట్గా ఉంటారా అని తిట్టినా. అయినా ఎంటికలు పెంచుకుంటున్నాడు 4 సంవత్సరాల నుంచో, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచో. మరి ఇప్పుడైతే దీని ఎంటికలతో ఎవరికో సహాయం అవుతుందని తెలిసింది. ఊర్లో అందరు తిట్టేటోళ్ళు, ఎంటికలు ఎందుకు పెంచుతావు, ఈ ఎంటికలు దించుకుంటే ఆవారీస్ లెక్కున్నావు అందుకే అని చెప్పి ఊరోళ్ళు అందరు తిట్టిర్రు. మేము కూడా తిట్టినాం. అయినా పెంచుకున్నాడు. ఎన్నోసార్లు తిట్టినాం, 100 సార్లు తిట్టినా కావచ్చు నేనైతే కనబడప్పుడల్లా. హాయ్ అండి, నా పేరు మహేందర్ రెడ్డి. నేను శ్యామ్ సుందర్ రెడ్డిని చిన్నప్పటి నుంచి నా ఫ్రెండే. మేమిద్దరం ఒకటే స్కూల్లో కలిసి చదువుకున్నాం. నా జూనియరు, అట్లే నాకు తమ్ముడు అవుతాడు. చిన్నప్పటి నుంచి వెళ్ళి శ్యామ్ సుందర్ రెడ్డికి సేవా దృక్పథం ఎక్కువ ఉండేది. ఇంతకుముందు బ్లడ్ డొనేషన్ చేశాడు చాలాసార్లు, ఇంకా ఫుడ్ డొనేషన్ చేశాడు. ఇది కొత్తగా రీసెంట్గా హెయిర్ డొనేషన్ కూడా చేశాడు మొన్న. మేము ఇన్ని రోజుల నుంచి వెళ్ళి హెయిర్ పెంచితే ఎందుకు పెంచుతుండు, అట్లా ఎందుకు అట్లా ఉన్నాడు, కొంచెం ఇంత సొసైటీలో చూస్తేందుకు కూడా బాగాలేదు, ఎవరు అట్లా ఉండరు కదా, ఎందుకు అట్లా ఉంటుండని అనుకునేటోళ్ళం. చాలాసార్లు డిస్కషన్లలో కూడా అడిగాము, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, కట్ చేసుకోవచ్చు కదా. వాళ్ళ ఇంట్లోకి నేను వచ్చినప్పుడు కూడా వాళ్ళ మమ్మీ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ చుట్టాలు అందరు కూడా అనేటోళ్ళు. నేను కూడా చాలాసార్లు చెప్పాను. తర్వాత నాకు రీసెంట్గా ఒక 5-6 డేస్ ముందు చెప్పాడు ఇట్లా